ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది? 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతుంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్ర 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. 2025లో సింహరాశి వాళ్ళకి గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. గురుబలం వల్ల ఏదైతే సింహరాశి వాళ్ళకి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలో సంచారం చేయటం వల్ల ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల 45% వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ప్రతి కార్యంలో కూడా అవలీలగా జయాన్ని పొందటం ఒకటి, ప్రభుత్వ రీత్యా కొంత బహుమతులు రావటం ఒకటి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కీర్తి, ఆరోగ్యము, మిత్రత్వము, గౌరవ సన్మానాలు బాగా పొందుతారు. గౌరవ సన్మానాలతో పాటు శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవటం, శత్రువులు పరాజితులుగా కావటం, గ్రామీణ కోర్టులు కానీ అలానే సిటీ సివిల్ కోర్టు కానీ వ్యవహారాల యందు జయము, సరికొత్త వ్యాపారాలు, నూతన వ్యాపారాల్లో చాలా బాగుండటం, వాళ్ళకి ఆదాయం బాగా పెరగటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో అక్క చెల్లెల మధ్యలో అనుకూలంగా ఉండటం ఒకటి, అలానే తలవని పని కూడా తలంపుగా వాళ్ళకి మేలు కలగటం అనేది జరుగుతుంది. అంటే అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి నెరవేర్చడమే కాకుండా ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఆదాయ వ్యయాల్లో మనం చూసుకునేటట్లయితే డబ్బు అనేది వాళ్ళకి ఇంక్రీజ్ అవుతుంది. అలానే కొంత డబ్బులు కూడా డిక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే గౌరవ అవమానాల విషయంలో చిరసమానంగా ఉన్నా ఒక రకంగా, కానీ డబ్బు అనేది ఖర్చు అవుతుంది. అంటే ఉన్నతమైన భావాలకి, ఉన్నతమైన విషయాలకి గతంలో ఏదైతే మనం చేయాలనుకున్న పనులు చేయలేకుండా డబ్బును పొదుపు చేసుకొని తర్వాత రోజుల్లో ఈ 2025లో ఆ డబ్బును ఖర్చు పెట్టుకొని ఆ పనులు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బులు కొంత ఖర్చు పెట్టుకుంటుంటారు. అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు గురించి కానీ, వాళ్ళు విదేశాలకు వెళ్ళటం కానీ, వాళ్ళ చదువుల గురించి కానీ వాళ్ళు ముందుకు వెళ్ళి కొంత డబ్బును ఖర్చు చేస్తుంటారు. అంటే ఎంత ఆదాయం వస్తుందో వాళ్ళకి అంత ఆదాయాన్ని ఖర్చు చేసుకుంటారు. అంటే చని సమానంగా ఈక్వల్గా ఉండటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకి ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఆదాయపరంగా బాగా పెరుగుతుంది, ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం తగ్గట్టుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏదైతే ఉంటాయో అలాంటి ప్రాజెక్టులన్నీ వీళ్ళు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేయటం కూడా చాలా మంచిదే కదా. గురువు ఏకాదశ స్థానంలో ఉంటే లాభం కలుగుతుందని అర్థం. అలాంటి సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి సంబంధమే కాకుండా మంచి ప్రవర్తన కలిగిన వధువు కానీ వరుడు కానీ లభించటం ఒకటి, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం,
ఎమినెంట్ స్కాలర్స్ తోటి బాగా పరిచయాలు బాగా పెరగటం, దానితో పాటు ఎమినెంట్ స్కాలర్స్తో పాటు విదేశాలకు వెళ్ళటం ఒకటి, చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు విద్యార్థులు. స్త్రీలకు ఉన్నతమైన అభిప్రాయాలు బాగా పెరిగి అన్నీ కూడా సాధించాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కూడా ఇంట్లో కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే అన్ని వస్తువులు కాకుండా కొన్ని వస్తువులు ప్రత్యేకంగా మనకి ఇష్టాన్ని బట్టి కొన్ని వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. మంచి లగ్జరీ కారు కొనుగోలు చేయటం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు సౌఖ్యం కలగటం, స్త్రీ సుఖము, సంతానం లేని వ్యక్తులకు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతనంగా వ్యాపారాలు చేసుకునే వ్యక్తులకు కూడా వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి రావటం ఒకటి, ఆ పార్ట్నర్షిప్తో పాటు అన్ని విషయాలను కూడా సమగ్రంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం ఒకటి, మంచి లాభాల బాటలో బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గతం కంటే కూడా ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సింహరాశి వాళ్ళకు వచ్చే సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంటాడు, అష్టమ స్థానంలో శని యొక్క సంచారం. చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు సహజంగా న్యాచురల్గా జరుగుతాయి, దాన్ని ఇబ్బంది పడాల్సిన పని లేదు. కానీ సింహరాశి వాళ్ళకు మటు కొంత అదృష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 45% నుంచి 50% వరకు కూడా వాళ్ళకు బాగుంటుందని చెప్పవచ్చు. ఏది కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. కొద్దిగా ఆరోగ్యాన్ని కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా వాళ్ళకు అనుగుణంగా ఉండే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి 2025లో ఏ విధంగా ఉండబోతుంది? కన్యారాశి వాళ్ళకి రాహువు గురువు చాలా అద్భుతంగా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా 6వ స్థానం రాహు యొక్క సంచారంలో విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు, విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి, ఆ దేశం యొక్క పౌరసత్వమే కాకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని కూడా ఆలోచన కలుగుతుంటుంది వాళ్ళకి. ఆలోచన కలిగి వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టడం ఒకటి, అన్నీ కూడా ముందుకు వెళ్ళటం ఒకటి, ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే అంటే రాహు యొక్క బలం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి గురువు యొక్క బలం ఎలా ఉంది చూసుకున్నట్లయితే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం. దశమ స్థానంలో గురువు మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువ ఉంటుంది. మిశ్రమైన ఫలితాలు ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది పట్టుదలతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం ఒకటి, విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఒకటి, అధిక మేలు జరగటం ఒకటి, స్త్రీలకి తప్పకుండా ఇది సాధించాలని ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు, అనుగుణంగా నేను చేయాలి, కొంత ప్రయారిటీ కలిగాలి, నా జీవితంలో ఎప్పుడు కూడా నేను విజయాన్ని సాధించాలని ఒక ఉత్సాహంతో పనిచేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఈ సంవత్సరం కొత్తగా నూతనంగా వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. నూతనంగా వ్యాపారాలే కాదు, నూతన ఉద్యోగాల్లో కూడా చేరతారు. నూతనంగా గృహ నిర్మాణము, ఇళ్ళు మార్పులు, ఉన్న ఇంటిని మరమ్మత్తు చేయటం ఒకటి, విలువైన ఆభరణాలు, అలానే తలపెట్టిన పనులన్నీ కూడా ప్రతిదాన్ని కూడా అనుకూలించే అవకాశాలు, అన్య స్త్రీలతోటి సంబంధాలు, స్త్రీలతో చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శత్రువుల జయాలు, వ్యవహార జయాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వ్యవహార పరంగా అనుకూలంగా ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే ఆరోగ్యపరంగా మటు కొన్ని ఇబ్బందులకరమైన వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరగటం ఒకటి, అతి వేగం అనేది పనికిరాదు ప్రయాణాలు చేసేటప్పుడు. నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ, సముద్రం మీద కానీ, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కానీ అతి వేగం అనేది పనికిరాదు. అతి వేగం లేకుండా కొంత శ్రద్ధ పెట్టి జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇవ్వాలి. ఆరోగ్యం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అదొక్కటి మాత్రమే వీళ్ళకి లోపం ఉంటుంది. మిగతా అవన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. గౌరవ మర్యాదలతో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే సరైన మార్గాల్లో, సరైన విధానంలో, వేరు మార్గాల్లో డబ్బులు సంపాదించడం బాగా కృషి చేస్తారు. అంటే డబ్బులు సంపాదించడం బాగా కృషి చేయటం అంటే 72% బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే రకరకాల, అంటే ఉద్యోగం చేస్తూ మళ్ళీ వ్యాపారం చేస్తుంటారు, వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తుంటారు, లేకపోతే 2 ఉద్యోగాలు చేయటం, పార్ట్ టైంగా 2 వ్యాపారాలు చేయటం, పార్ట్నర్షిప్ వ్యాపారం బాగా కలిసి రావటం ఒకటి, గతంలో చేయాలనుకున్న వ్యాపారం అంతా కూడా ఇప్పుడు సాధించి
చేయాలని ఒక ఉద్దేశంతో కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు. విరోధ భావాలు తగ్గుతాయి. శత్రులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్య పుత్ర మిత్ర బంధువులతోటి విద్యా ధన విషయంలో సంప్రదింపులు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే పిత్రార్జితం కూడా బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ధనపరంగా ఇబ్బందులు లేకుండా కోర్టు సమస్యలు ఎవరైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి పరిష్కారం కాబడతాయి. ఆ పరిష్కారం వల్ల కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ రాశి వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో శని యొక్క సంచారం, వ్యయంలో కేతు యొక్క సంచారం ఉంటాడు. అలానే 6వ స్థానం రాహు యొక్క సంచారం, మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల కూడా చాలా అద్భుతమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా నేను చెప్పిన రెమెడీస్ పాటిస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాశుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే, వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకొని ఆపై మంత్లో కానీ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయుధ్యే వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్తా నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే, ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేని గురువు గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణబాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక 1/2 కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి. కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలానే సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయటం అనేది మర్చిపోతుంది. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబిరి ఔషధం జాహ్నవీతూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే
ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలనేవి ఉంటాయో, ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు బృహత్ పరిహార సింధు అని మంత్ర యంత్ర తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకు ఏదైతే ఈతి బాధలనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వివాహపరంగా కానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులు ఉండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ, అలానే పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ మంచి మంచి శ్లోకాలు, మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు, మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు బృహత్ పరిహార సింధు అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.